హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్. అంటే ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయితే మనం ఏం చేయాలి, దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలి, సో దాని గురించి అయితే మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో నేను ఎక్కడ ల్యాగ్ అయ్యి అంతేకాకుండా పనికిరాని ఇన్ఫర్మేషన్ ఎక్కడ డైరెక్ట్ మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం క్లియర్ కట్గా. సో నేను చెప్పిన స్టెప్స్ని మీరు ఫాలో అయితే 100కి 100% లీగల్గా మీరైతే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని రికవరీ చేసుకోవచ్చు. అది ఎటువంటి ప్రాబ్లం అయినా కానివ్వండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు తప్పకుండా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే సో మన తెలుగులో ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి యాప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ అనేవి మన తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మన హ్యాక్ అయితే ఏం చేయాలి, ఎలా రికవర్ చేసుకోవాలి, మన వాట్సాప్ బ్యాన్ అయితే ఏం చేయాలి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ అని మనకైతే చాలా తక్కువ ఉన్నాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల సో నాకైతే కొంచెం బూస్ట్ అప్ వస్తుంది. సో నేనైతే ఇలాంటి వీడియోస్ ఎవరు చేయకపోయినా కూడా నేనైతే చేయగలను మీకోసం. సో అప్పుడు మీరు కూడా ఎంతో కొంత మీకు కూడా ఉపయోగపడతాయి ఈ వీడియోస్ అనేవి. సో కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వీలైతే ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా వేయండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్స్టాగ్రామ్కి అసలు ఏమైందో మీరు తెలుసుకోవాలి. అంటే ఇన్స్టాగ్రామ్ అనేది హ్యాక్ అయిందా, లేకపోతే డియాక్టివేట్ అయిందా, లేకపోతే బ్లాక్ అయిందా, లేకపోతే వేరే వాళ్ళు మీ ఇలాంటి ఫొటోస్ అయినా వీడియోస్ అయినా పెట్టి మీ ఫేక్ అకౌంట్ గిట్ట క్రియేట్ చేశారా, లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోయారా, లేకపోతే బ్యాకప్ కోడ్స్ లేవా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేటగిరీలో ఈ విషయాలలో మీ అకౌంట్కి ఏమైందో మీరైతే క్లారిటీ తెచ్చుకోవాలి. మీకు అకౌంట్ ఎందుకు బ్యాన్ అయితే మీకు మెయిల్ అన్నా లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఏదైనా ఒకటి తెలుస్తుంది అసలు ఏంటిదని, అక్కడ చెప్తుంది అసలు ఏమైందని. సో దాన్ని మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. సో తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్ అనేది డియాక్టివేట్ అయింది అనుకోండి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో రెండింటి పేరు రాహుల్ పటేల్ వాళ్ళే. సో వాళ్ళకి అయిన తర్వాత ఈ వీడియో థంబ్నెయిల్ కింద ఈ 2 వెబ్సైట్ లింక్స్ ఉంటాయి. సో డియాక్టివేషన్ అయిన వాళ్ళు లింక్ 1 ఓపెన్ చేయండి. సో మీకైతే డైరెక్ట్ ఇలాంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీరైతే ఫుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫుల్ నేమ్ అంటే మీ ఇంటి పేరుతో సహా మీరైతే ఇవ్వాలి. అంతేకాకుండా మీ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ ఇవ్వాలి. అంటే మీకు ఏదైనా ఒక డాలీ లిటిల్ ప్రిన్సెస్ లేకపోతే కింగ్ ఆఫ్ కొత్త, సో ఇలాంటి పేర్స్ పెట్టుకుంటారు కదా, ఆ పేరు మీరైతే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్ మీరైతే ఇవ్వాలి పాయింట్ టు పాయింట్. అంతేకాకుండా మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ అంటే మీరు ఏదైనా ఒకటి ఇష్టం వచ్చినట్టు ఇవ్వద్దు. సో మీరు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఎటువంటి ఈమెయిల్ అడ్రస్ వాడారో ఆ ఈమెయిల్ అడ్రస్సే 100% ఇవ్వాలి. వేరే ఈమెయిల్ అడ్రస్ ఇస్తే మీకు రికవర్ అయ్యే ఛాన్సెస్ అని చాలా తక్కువ ఉంటాయి. సో అంతేకాకుండా ఇక్కడ చూడండి కింద కంట్రీ అంటే మన ఇండియా అయితే ఇండియా, లేకపోతే మీది వేరే ఏదైనా అయితే వేరే, అది ఇచ్చేసేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనమైతే బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది వాట్ ఈస్ వాట్ అని. సో వాట్ ఈస్ వాట్ అంటే మీకు సంబంధించిన అసలు మీ అకౌంట్కి ఏమైందని మీరైతే ఇన్స్టాగ్రామ్కి చెప్పాలి. అది టైప్ చేయాలి. సో టైప్ చేసిన మాత్రం అంతా కాదంటే సో అదే వీడియో కింద మీకు సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. సో ఆ డిస్క్రిప్షన్ మీకు కాపీ చేసుకోండి. అంతా కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేసి సో యూజర్ నేమ్ ఏంటిది, పాస్వర్డ్ నేమ్ ఏంటిది, సో మీ పేరు ఏంటిది, ఇవన్నీ చేంజ్ చేసుకోండి. అలా సో మ్యాటర్ కూడా ఏమన్నా చిన్న ఎడిటింగ్ ఉంటే చేసుకోండి. అవన్నీ చేసుకొని మీరైతే సెండ్ చేయండి వాళ్ళకు. సో సెండ్ చేసిన తర్వాత ఏదైతే మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఉందో ఆ ఈమెయిల్కి మీకైతే ఇంక తర్వాత మళ్ళీ మీకు 24 అవర్స్ నుంచి 7 డేస్ దాకా మినిమం పడుతుంది. సో ఈ లోపు మీ ఈమెయిల్కి వస్తే ఏదైనా ఒకటి అయింది అయితే మీరు అకౌంట్ రికవర్ అయిందా, లేకపోతే మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే తప్ప, లేకపోతే రీసెట్ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చా, లేకపోతే అసలు ప్రాబ్లం ఏమైంది అనేది మీకైతే మెయిల్కి వస్తుంది. సో దాన్ని బట్టి మళ్ళీ మీరైతే దానికి సంబంధించిన యాక్షన్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్కి మీరు ఇవన్నీ కరెక్ట్ ఇచ్చారు అనుకోండి. సో పాస్వర్డ్ ఇవన్నీ మీరు కరెక్ట్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మీకైతే మెయిల్ అనేది దాదాపు రీసెట్ పాస్వర్డ్ అని వస్తుంది. సో మీ అకౌంట్ అనేది రికవర్ అయింది, మీరు రీసెట్ పాస్వర్డ్ వేసుకొని మళ్ళీ మీ అకౌంట్లోకి అయితే లాగిన్ కావచ్చు అని మీకైతే వస్తుంది మ్యాక్స్. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది, బట్ ఇది తెలియక చాలామంది అయితే ఇబ్బంది పడతారు. సో అంతేకాకుండా మీరు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి లాగిన్కు వెళ్ళి సో అవన్నీ మీరు కూడా వేయచ్చు. బట్ ఇప్పుడు నేను ఇచ్చిన డైరెక్ట్ లింక్ అనేది మీకు చాలా వరకు అయితే హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు టైం వేస్ట్ కాకుండా అయితే ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయితే లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్, సో ఎలాంటి క్రైటీరియా ఉన్నా సో సెకండ్ లింక్ మీరైతే ఓపెన్ చేయండి. సో సెకండ్ లింక్ ఓపెన్ చేస్తే ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మై అకౌంట్ వాజ్ హ్యాక్డ్, ఐ ఫర్గెట్ మై పాస్వర్డ్, ది లాగిన్ కోడ్ వాజ్ సెంట్ మొబైల్ నెంబర్. మీకు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ కూడా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్కు లింక్అప్ లేకపోతే ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర లేకపోతే, లేదా ఈమెయిల్ అడ్రస్ని మీరు ఇన్స్టాగ్రామ్కి లింక్అప్ చేసుకోకపోతే, ఇలాంటి ఏది ఉన్నా లేకపోతే మీ అకౌంట్ డిజేబుల్ అయినా కూడా సో ఇవన్నీ ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్ మీ ప్రాబ్లం ఏంటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీరు ట్యాబ్ చేసిన తర్వాత మనకైతే ఫర్దర్గా సో కొంతమందికి ఏమో యూజర్ నేమ్ ఫస్ట్ అడుగుతుంది. యూజర్ నేమ్ అయితే క్లారిటీ ఇచ్చేసింది. అది యూజర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది వస్తుంది. అకౌంట్ వచ్చిన తర్వాత ఒక వీడియో వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వీడియో వెరిఫికేషన్ అన్ని క్లారిటీ ఇచ్చేసేది. అంటే మనకు ఒక యారో ఉంటుంది, ఆ యారో మనం ఎటు పోతే అటు క్లారిటీగా చూడాలి. సో అట్లయితే మీకైతే వీడియో వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అంతేకాకుండా మీరు వీడియో అది వెరిఫికేషన్ చేసేటప్పుడు మీకు సౌండ్స్ అనేది ఎటువంటి ఉండదు, సైలెన్స్ ఉండాలి. అంతేకాకుండా మీరు కూడా మాట్లాడొద్దు.
సో మనం కళ్ళను కరెక్ట్గా ఇచ్చుకోవాలి. సో ఇచ్చిన తర్వాత మీరు మెయిల్ అవన్నీ ఇచ్చిన తర్వాత సో వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ మెయిల్కి అయితే ఒక మెయిల్ వస్తుంది, మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందని. సో వచ్చిన మెయిల్ 24 గంటల నుంచి మళ్ళీ 7 రోజుల్లోపు మీకు ఏదైనా ఒకటైతే మళ్ళీ రిటర్న్ మెయిల్ వస్తుంది. అంటే మీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చా, లేకపోతే మీ అకౌంట్ అనేది మళ్ళీ బ్యాకప్ అయిందా, లేకపోతే మీ అకౌంట్ అనేది సేఫ్ అయిందా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, మీ ఇన్ఫర్మేషన్ తప్పిచ్చారా. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మళ్ళీ మీకు మెయిల్కి వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఫర్దర్గా చేసుకోవచ్చు. ఇన్కేస్ మీ అకౌంట్ హ్యాక్ అయినా ఇంతే, డిజేబుల్ అయినా ఇంతే, ఫర్గెట్ పాస్వర్డ్ అయినా ఇంతే. సో ఇవన్నీ ఏం చేసినా కూడా సో ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వెళ్ళినట్లయితే మీరైతే ఈజీగా అయితే మీ అకౌంట్ అనేది రికవర్ చేసుకోవచ్చు. సో ఇంకోటి వచ్చేసి బ్యాకప్ కోడ్స్. సో ఈ బ్యాకప్ కోడ్స్ అనేది కొంచెం లెంత్ ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అంటే బ్యాకప్ కోడ్స్ అంటే మీకు ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఫోన్ నెంబర్ తెలియదు, ఈమెయిల్ అడ్రస్ తెలియదు. సో ఆ ఈమెయిల్ అడ్రస్ మీ దగ్గర లేదు, ఆ ఫోన్ నెంబర్ మీ దగ్గర లేదు. సో ఇవన్నీ లేకపోయినా కూడా బ్యాకప్ కోడ్ తోటి ఓన్లీ బ్యాకప్ కోడ్ ఆప్షన్ మీరు పెట్టుకున్నారు. సో అటువంటిప్పుడు బ్యాకప్ కూడా మీ దగ్గర లేనప్పుడు అసలు అకౌంట్ ఎలా రికవర్ చేసుకోవాలి, ఎలా మీరు మళ్ళీ లాగిన్ కావాలి. సో దానికి సంబంధించిన వీడియో, ఈ వీడియో కొంచెం మంచి బూస్టప్ ఇవ్వండి. తర్వాత ఆ వీడియో కూడా వేస్తాడు, మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా మందికి. సో ఫర్దర్గా మీ అకౌంట్ హ్యాక్ అయినా, డిజేబుల్ అయినా, ఫర్గెట్ పాస్వర్డ్ అయినా ఏదైనా సరే ఈ 2 వెబ్సైట్లను వాడుకొని సో వీటి క్లారిటీ మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీ అకౌంట్ అనేది ఈజీగా అయితే మళ్ళీ రికవర్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మళ్ళీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ బట్టే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయను నేనైతే డిసైడ్ అవుతా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.